ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రజకుల జనాభా దామాష ప్రకారంగా రజకులను ఎస్సీ జాబితాలోకి వెంటనే చేర్చాలని చెప్పేసి అఖిల భారత రజక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. దీనికోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కమిటీలు కంప్లీట్ చేసి అన్ని జిల్లాలలో రజకులను ఏకతాటి మీదకి తీసుకొచ్చి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే వరకు అఖిల భారత రజక సంఘం పోరాటం చేస్తూనే ఉంటుందని చెప్పేసి అందరికీ విన్నవిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామన్నారు. కూటమి ప్రభుత్వం వెంటనే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని చెప్పేసి రాబోయే అసెంబ్లీ సమావేశాలలోనే ఈ బిల్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదికను పంపాలని చెప్పేసి అఖిల భారత రజక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఇది ఇప్పటి డిమాండ్ కాదు, ఇది కేవలం గొంతమ్మ కోరికలు కోరట్లేదు. ఇది చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా 18 రాష్ట్రాలలో 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నారు కాబట్టి మేము అడుగుతున్నాం తప్ప ఈరోజు గొంతమ్మ కోరికలు కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారంగానే మేము అడుగుతున్నాం. కాబట్టి తప్పనిసరిగా రజకులను ఎస్సీ జాబితాలో చేరుస్తామని చెప్పేసి అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదికను పంపాలని చెప్పేసి అఖిల భారత రజక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రజకుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా రజకుల మీద దాడులు జరుగుతున్నాయి. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా రజకుల మీద దాడులు జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నది కాబట్టి ఆగ్రహించి ఈసారి కూటమి ప్రభుత్వానికి రజకులంతా సపోర్ట్ చేసి గెలిపించుకోవడం జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, రజకులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది. రజకుల కోసము రక్షణ చట్టాన్ని వెంబడే అమల్లోకి తేవాలని చెప్పేసి అఖిల భారత రజక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఆ లాండ్రీ షాపులకు అదేవిధంగా ధోబిఘాట్లకు డ్రై క్లీనింగ్ షాపులకి వెంటనే 250 యూనిట్ల ఉచిత విద్యుత్తును వెంటనే ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత రజక సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. మొన్ననే మంత్రి లోకేష్ గారిని కలవడం జరిగింది. దాని తర్వాత బీసీ జనార్దన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. కొల్లు రవీంద్ర గారిని, అదేవిధంగా అచ్చెన్నాయుడు గారిని కలవడం జరిగింది. తప్పనిసరిగా రజకుల డిమాండ్లు నెరవేర్చేదాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రజకులను ఏకతాటి మీదకి తీసుకొచ్చి రజకులను ఏకం చేసి ప్రభుత్వం మీద పోరాటానికి సిద్ధమవుతున్నామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు నంద్యాల జిల్లాలో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఈ ప్రెస్ మీట్ కొనసాగుతూ ఉంది. జిల్లా అధ్యక్షుడు నాగేందర్ గారు, అదేవిధంగా నియోజకవర్గ అధ్యక్షుడు రమణ గారి ఆధ్వర్యంలో అఖిల భారత రజక సంఘం తెలంగాణ అధ్యక్షుడు ప్రశాంత్ రజక గారు, అదేవిధంగా సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ గారు, అదేవిధంగా మా నాయకులు రజక సంఘం నాయకులు కృష్ణ, ఆళ్లగడ్డ మండల అధ్యక్షుడు ఆది నరసింహులు గారు, ఇంకా మహేష్ గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు ఆర్ఎంపీ గెస్ట్ హౌస్లో మీడియా సమావేశం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రజకులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అఖిల భారత రజక సంఘం చేస్తున్న పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని చెప్పేసి అఖిల భారత రజక సంఘం మీ అందరికి పిలుపునిస్తూ ఉంది. ఎందుకంటే ఎన్ని సంఘాలున్నా ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది మీద దాడి జరిగినా, ఎక్కడ గ్రామ బహిష్కరణ జరిగినా ఏ సంఘం కూడా ముందుకు రాదు. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే రజకుల మీద గ్రామ బహిష్కరణ జరుగుతాయో, రజకుల మీద దాడులు జరుగుతాయో అక్కడ అఖిల భారత రజక సంఘం వాళ్ళకు అండగా ఉంటుంది. తప్పనిసరిగా 2 రాష్ట్రాలలో ఉన్నటువంటి రజకులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు అధైర్యపడవలసినంత అవసరం లేదు. మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ ఇంటి పెద్ద కొడుకుగా నేను రజకులకు అందరికి అండగా ఉంటాను. తప్పకుండా రజకులకు న్యాయం చేసే వరకు, రజకుల చిరకాల కోరిక రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే వరకు 2 రాష్ట్రాలలో ఉన్నటువంటి రజకులను రోడ్ల మీదకి తీసుకొచ్చి ఉద్యమం చేసి ఈ తెలంగాణ ప్రభుత్వానికి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తప్పకుండా కన్నువిప్పు కలిగే విధంగా ఉద్యమం చేస్తామని చెప్పేసి అఖిల భారత రజక సంఘం హెచ్చరిక జారీ చేస్తాం.